ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2, streaming now on ETV Win app. కావేరి, నా బర్త్డే సెలబ్రేషన్స్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా చేశావు. ఆ హ్యాపీ మూమెంట్స్ మా ఇద్దరికి లైఫ్ లాంగ్ గుర్తుండేలా ఈ వెండి పట్టీలు నీ గిఫ్ట్గా ఇస్తున్నాను. ఇదేంటి, కావేరి కోసం వెయిట్ చేస్తుంటే కార్తీక్ వచ్చిందేంటి? హాయ్ కళ్యాణ్. హాయ్ కార్తిక, హౌ ఆర్ యు? ఫైన్, యూ? ఐమ్ ఫైన్. ఏంటి సడన్ సర్ప్రైజ్? ఇందులో సర్ప్రైజ్ ఏముంది? ఫ్రెండ్స్తో కేఫ్కి వచ్చాను. నిన్ను చూసి విష్ చేద్దామని వచ్చాను. నువ్వేంటి కేఫ్ దగ్గర వెయిట్ చేస్తున్నావు? లవర్ కోసమా? మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అలాగే. ఏంటి మాట్లాడావు? నాకోసమేనా వెయిటింగ్? అది కార్తిక. ఏంటి కాలేజ్లో నా కోసం అంతా వెయిట్ చేసేవాడివి, ఫాలో అయ్యేవాడివి. గుడ్డు మీద ఐ లవ్ యూ రాసిచ్చావు. మర్చిపోయావా కళ్యాణ్? కార్తిక, ఇప్పుడు ఆ జ్ఞాపకాలు గుర్తు చేయకు. అవి నీకు మధుర జ్ఞాపకాలు కదా, ఎప్పటికీ మర్చిపోలేవు కదా. ఫస్ట్ లవ్ లైఫ్ లాంగ్ వెంటాడే స్వీట్ పెయిన్. ఆ రోజు నా లవ్ ఓకే చేసుంటే ఈరోజు నీ కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు నీ లవ్ ఓకే చేస్తాను కళ్యాణ్. నీ ప్రేమ చాలా లేట్గా అర్థమైంది. మనం ఇప్పుడు పెళ్లి చేసుకుందాం కళ్యాణ్. కళ్యాణ్, సారీ, జస్ట్ జోక్ చేశాను. నిన్ను అప్పుడప్పుడు ముద్దుపప్పు అంటుండేదాన్ని. నీ లవ్ ఫీలింగ్స్కి నేనప్పుడు కనెక్ట్ కాలేకపోయాను. నిన్ను పోలీస్ డ్రెస్లో చూసే వరకు నా ఆలోచనల్లో నువ్వు లేవు. అందుకే హానెస్ట్గా నీ లవ్ ప్రపోజల్కు సారీ చెప్పాను కదా కళ్యాణ్. అయినా పట్టు వదలని విక్రమార్కుళ్ళ నేను నో చెప్పినా ఆ తర్వాత మా సిస్టర్ కావేరిని ప్రేమించావంట. మ్యారేజ్ టాక్స్ జరుగుతున్నాయంట. అదేంటి, నీకు తెలీదా? ఇంట్లో చెప్పలేదా? తెలుసు, కానీ ఏం చెప్పాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక సైలెంట్ అయిపోయాను. అంటే కావేరితో ప్రేమ విషయం నీతో చెప్పలేదని నా మీద కోపం వచ్చి నన్ను అవాయిడ్ చేసావా? అదేం లేదు కళ్యాణ్. మరి కావేరితో పెళ్ళని తెలిసాక నాకు కాల్ ఎందుకు చేయలేదు కార్తిక? చెయ్యాలనిపించలేదు. అదే, ఎందుకని? కావేరి నా సిస్టర్. నేను ఆల్రెడీ నీ ఫ్రెండ్ని కదా. నేనిప్పుడు ఏదైనా అంటే నువ్వు ఫీల్ అవుతావు. వద్దులే కళ్యాణ్. కార్తిక, నువ్వేదో చెప్పాలనుకుని దాచేస్తున్నావు. పర్లేదు, చెప్పు. నీ మీద, నీ మాట మీద నాకు గౌరవం ఉంది. కళ్యాణ్, ప్రేమ చాలా గొప్పది. ఒకరిని ప్రేమించామంటే అవతలి వాళ్ళు కూడా నిజాయితీగా నమ్మాలి.
అంతే నిజాయితీతో ప్రేమించాలి. కార్తిక, నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. కళ్యాణ్, నిజమైన ప్రేమ ఎప్పటికీ మోసపోదు. మోసపోయే ప్రేమ ఎప్పటికీ గెలవదు. మనం ఎంత గొప్పగా ప్రేమించినా కొన్ని ప్రేమలు అంతే, సక్సెస్ అవుతాయని గ్యారెంటీ లేదు కళ్యాణ్. కార్తిక రా. ఆ, వస్తున్నా. కళ్యాణ్, నేను మళ్ళీ వస్తాను. సరే. కావేరి ఏంటి ఇంకా రాలేదు? అయినా కార్తిక ఏంటి ఇలా మాట్లాడి వెళ్ళింది? లవర్ బాయ్ కేఫ్కి వచ్చాడో లేదో ఒకసారి కాల్ చేస్తాను. ఫోన్ ఎక్కడా? బ్యాగ్లో ఉండాలి కదా. ఇంట్లో మర్చిపోయానా? బ్యాగ్లో పెట్టలేదు. డ్రైవర్, ఒకసారి ఇంటికి పోనివ్వు. బ్యాడ్ లక్ లాయర్ గారు. కృష్ణ 2 times తప్పించుకున్నాడు. టెన్షన్ ఏమి లేదు, అది గుడ్ లక్. ఎవరికి? కృష్ణకా నాకా? నీకే వర్ష. మనం ఇంకో ఆప్షన్ తీసుకోవడానికి రూట్ క్లియర్ అయింది కదా. ఇలా ఆప్షన్స్ అంటూ లేట్ చేస్తే ఈ లోపు మా అత్తయ్య ఎంక్వైరీలో నా ఫేక్ మ్యారేజ్ గురించి తెలిస్తే నన్ను జైలుకి పంపిస్తుంది. అది కొంచెం అర్థం చేసుకోండి లాయర్ గారు. అంటే నువ్వు ఇప్పుడు కృష్ణని చంపకపోతే రేపు నిన్ను రాణమ్మ జైలుకు పంపుతుంది. అందుకే నేనిప్పుడు అర్జెంటుగా కృష్ణని పైకి పంపాలి. టెన్షన్ ఏమీ లేదు, ప్లాన్ చేద్దాం వర్ష. నేను మళ్ళీ ట్రైల్ వేస్తే తల్లి కొడుకులు ఇద్దరికీ అనుమానం వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి పద్మనాభం గారు. నీలాంటి వాళ్ళు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళ అవసరం ఉంటుందని నేను ఇక్కడున్నాను. కృష్ణని ఎలా చంపుదాం పద్మనాభం గారు? నువ్వు మర్డర్ చేయలేవని నీ వీక్ పాయింట్ తెలిసిపోయింది. అందుకే ఒక స్ట్రాంగ్ పాయింట్ ఆల్రెడీ ఆలోచించి పెట్టాను. ఏంటది? ఏంటది? త్వరగా చెప్పండి. డబ్బుంటే ఈ లోకంలో సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. నీకోసం ఒక వెరైటీ కిల్లర్ని మాట్లాడి పెట్టాను. కిల్లరా? ఎవరతను? 5 minutesలో ఇక్కడ ఉంటాడు వర్ష. వర్తబులేనా? నువ్వే చూస్తావుగా, వెయిట్ అండ్ సీ. ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయానే, గుర్తు రావట్లేదు.
ఒకవేళ ఫోన్ ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిందేమో. కావేరి, నీ ప్రేమ కథకు బిగ్ స్ట్రోక్ ఇస్తున్నాను. ఈ దెబ్బకు నీ హార్ట్ బ్రేక్ అవుతుంది. ఆ తర్వాత లవ్ బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత కళ్యాణ్ నీకు బావ, నాకు మొగుడు అవుతాడు. కళ్యాణ్, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావేంటి? కావేరి కోసం వెయిటింగ్ కార్తిక. ఫోన్ చేయొచ్చు కదా. తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. అర్జెంట్ అయితే నేను అన్నయ్యకో అమ్మకో ఫోన్ చేసి తను ఎక్కడుందో కనుక్కోమంటాను. వద్దు కార్తిక, తను ఖచ్చితంగా రాదు కళ్యాణ్. ఏమన్నావు? నువ్వు విన్నది కరెక్టే. కావేరి ఎక్కడో వేరే చోట బిజీగా ఉంది, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. నేనిలా నెగటివ్గా చెప్తున్నానని అనుకోవద్దు. ఒక ఫ్రెండ్గా, నన్ను ప్రేమించిన వ్యక్తిగా నువ్వంటే నాకు రెస్పెక్ట్. నీలాంటి సెన్సియర్ లవర్స్ మోసపోవడం నేను తట్టుకోలేను కళ్యాణ్. కార్తిక, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నా ప్రేమ సక్సెస్ కాదు అంటున్నావు, నా ప్రేమ గొప్పది అంటున్నావు, కానీ డైరెక్ట్గా మ్యాటర్ చెప్పట్లేదు. పూసగుచ్చినట్టు చెప్పడానికి నువ్వేం పిల్లాడివి కాదు, పోలీసువి. కొన్ని నువ్వే అర్థం చేసుకోవాలి కళ్యాణ్. అసలు కావేరి నిన్ను ఎందుకు అవాయిడ్ చేస్తుంది? కావేరి నన్ను అవాయిడ్ చేయడం ఏంటి? చెప్పిన టైంకి రాకుండా ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంది? ప్రేమించినవన్నీ చులకనగా చూస్తే అది ప్రేమేలా అవుతుంది? అసలు ప్రేమంటే యూజ్ అండ్ త్రోలా తీసుకుంటుంది ఆ కావేరి. కార్తిక, స్టాప్ ఇట్. కావేరి గురించి నాకు తెలుసు, ఇంకేం మాట్లాడుకో. తను ఎప్పటికీ నన్ను అవాయిడ్ చేయదు, నువ్వు ఇలా మాట్లాడుకో. తను నా చెల్లెలు. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తుందో, ఈ టైంలో తను ఎక్కడుంటుందో అక్కగా నాకు మాత్రమే తెలుసు కళ్యాణ్. సరే, తను ఇప్పుడు ఎక్కడుందో చెప్పు. ఏమో తెలీదు, అది నువ్వే కనుక్కోవాలి కళ్యాణ్. నా చెల్లెల గురించి నేను ఇలా మాట్లాడడం సంస్కారం కాదు, కానీ నీ గురించి మాత్రం నేను పట్టించుకుంటాను. ఎవరైనా నిన్ను చీట్ చేస్తే అస్సలు సహించను. చీట్ చేయడం ఏంటి? కళ్యాణ్, నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. కావేరి మీద డౌట్ఫుల్ గా చెప్పాల్సింది మొత్తం చెప్పాను. ఈ శుద్ధపప్పుగాడికి అర్థమైందో లేదు, ఒకవేళ అర్థమైనా బయటపడడం లేదా? అసలు కావేరి మీద డౌట్ వచ్చిందా రాలేదా? అనుమానం అనేది స్లో పాయిజన్ కదా, మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక్క చుక్కే కదా బాడీలోకి ఎక్కించింది,
ఇంకా చాలా చుక్కలున్నాయి. ఇప్పుడు అనుమానం అనే చుక్క మాత్రమే వదిలాను. తర్వాత అవమానం అనే చుక్క వేస్తాను. ఆ తర్వాతది చెప్పను, చేసి చూపిస్తాను. అదిగో మాటల్లోనే వచ్చాడు. ఏంటి దెయ్యం మాస్క్తో వచ్చాడు? మొహం చూపించడా? మనుషుల్ని చంపడానికి సీక్రెట్ కోసం ఇతను మాస్కులు పెట్టుకుంటాడు. మనం మాస్కులు లోపల పెట్టుకుంటాం, బయటికి నవ్వుతూ ఉంటాం. అతనికి మనకి పెద్ద తేడా ఏమీ లేదు. మొహం చూడకుండా కాంట్రాక్ట్ ఎలా ఇస్తాం? ఏమయ్యా మాస్క్ది? మేడం నిన్ను చూడాలంటున్నారు కదా. నా పేరు అవతార్. అవతార్ సినిమా చూసి పెట్టుకున్నావా? విచిత్రంగా ఉంది. ఇంటి పేరు లాంటివి ఏం లేవా? మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి పిలిచారా, మర్డర్ చేయడానికి పిలిచారా? గుడ్ జోక్. అవతార్ భాటియా. నైస్ టు మీట్ యూ. నువ్వు మర్డర్ చేయాల్సిన వ్యక్తి ఫోటో జాగ్రత్తగా చూడు. మర్డర్ చేయాల్సింది ఒకరినా ఇద్దరినా? లేడీయా జెంటా? ఆ ఫోటోలో ఉన్నవాడు నా హస్బెండ్. అతన్నే మర్డర్ చేయాలి. మరి ఈ ఫోటో ఎందుకు ఇచ్చారు? అడవిలోకి వెళ్లే ముందు పులులు సింహాలు ఉన్నాయని హెచ్చరిక బోర్డు పెడతారు కదా. అవును, పెడతారు. ఆవిడ పేరు రాణమ్మ. తన కొడుకుని మర్డర్ చేయబోతున్నావు కాబట్టి ఆవిడతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికి ఫోటో ఇచ్చారు. అంతే కదా మేడం? మీకు అర్థమైంది, తనకు అర్థం అవ్వాలి కదా. ఓ, ఈవిడ అంత డేంజరా? పనిలోకి దిగాక ఎంత డేంజరో నీకే అర్థం అవుతుంది. ఈవిడ ఫోటో చూపించి నన్ను భయపెడుతున్నారు. భయం నా డిక్షనరీలో లేదు. కొడుకుని చంపితే అది చూసి హార్ట్ అటాక్తో ఈవిడ పైకి పోతుంది. 1 షాట్ 2 బర్డ్స్. టెన్షన్ ఏమీ లేదు, మాకు కావాల్సింది కూడా అదే. కాకపోతే ముందు జాగ్రత్తగా ఉంటామని ఆవిడ గురించి చెప్పాం అంతే. నీకు డీల్ ఓకే కదా? నాకు డీల్ ఓకే. ఉదయం నుంచి సాయంత్రం వరకు వీళ్ళు తిరిగే ప్లేసెస్, ఆఫీస్, ఇల్లు, హోటల్స్ మొత్తం డీటెయిల్స్ నాకు పంపించండి. అలాగే, అర్జెంటుగా మర్డర్ చేయాలి, టైం లేదు. మీరు చెప్పిన టైంలోనే చంపేస్తాను. ఒకవేళ నువ్వు చంపకపోతే? నేను 1 టైం సెటిల్మెంట్ ప్లాన్ వేశాను. నీకు గురి తప్పితే నాకు ఉరి. అందుకే అడుగుతున్నాను. పద్మనాభం గారు అన్నీ చెప్పారు.
48 గంటల్లో మీ భర్తను చంపేస్తాను. ఏ క్షణంలో అయినా చావు వార్త వినడానికి రెడీగా ఉండండి. ఎలా చంపుతావు? సాక్ష్యాలు లేకుండా చంపేస్తాను. నాకు కావాల్సింది కూడా అదే. బట్ నేను అడిగింది ఏ టైప్లో చంపుతావు అని. ఆ టైంకి నాకు ఏ ఐడియా వస్తుందో తెలీదు. సో ఎలా చంపుతానో నేను ఇప్పుడే చెప్పలేను. డీటెయిల్స్ పంపించండి. బాయ్. ఇతనికి చాలా యాటిట్యూడ్ ఉంది. వర్ష, టెన్షన్ ఏమీ లేదు. ప్రొఫెషనల్ కిల్లర్స్ సాక్ష్యం లేకుండా చంపేస్తారు. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ పద్మనాభం గారు. నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మీకిస్తానన్న షేర్ కంటే ఎక్కువే ఇస్తాను. థ్యాంక్ యూ మేడం. హర హర మహాదేవ, శంభో శంకర. ఏంటి ఈ విధి విచిత్రం? రాణమ్మ పోగొట్టుకున్న 3 కన్నబిడ్డలు ధర్మతేజ పిల్లలుగా పెరుగుతున్నారా? రాణమ్మ, నీకో రహస్యం చెప్పాలి. విను రాణమ్మ.